కిడ్నీ స్టోన్స్ వచ్చిన వాళ్ళు చేయాల్సిన ఏంటి? మనకు కిడ్నీ ఎందుకు వస్తాయి స్టోన్స్? సమ్ క్రిస్టల్స్, కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్, ఇట్లాంటి రకరకాలైనటువంటి క్రిస్టల్స్ అన్నీ మన బాడీలో కిడ్నీలో ఎక్స్క్రీట్ అవుతూ ఉంటాయి. ఎవరైనా సరిగ్గా వాటర్ తీసుకోకుంటే ఈ యొక్క కిడ్నీలో ఉన్న యూరిన్లో ఈ క్రిస్టల్స్ శాతం పెరుగుతుంది. అప్పుడు అవి గట్టిపడతాయి దగ్గరికి వచ్చి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాము, ఒక స్పూను దాంట్లో షుగర్ వేసాము, కలిసిపోయింది. రెండోది వేసాము, కలిసిపోవచ్చు, పోకపోవచ్చు. మూడోది వేసాము, ఆ గ్లాస్లో కలవదు, సాచురేట్ అయిపోయింది. సాచురేషన్ అయిన తర్వాత అదంతా కింద అడుగున గసిలా కూర్చుంటుంది. కిడ్నీలో కూడా ఈ లవణాలన్నీ సాచురేట్ అయిపోయిన తర్వాత అవన్నీ ఏంటంటే ఒక గసిలాగా అక్కడ కూర్చుంటుంది. ఆ సెడిమెంటే రాయిగా తయారవుతుంది. మీరు 1 లీటర్ వాటర్ తీసుకున్నప్పుడు సెడిమెంట్ ఉంది, మీరు దాన్ని 4 లీటర్ల వాటర్ తీసుకొని డైల్యూట్ చేయండి, ఆ సెడిమెంట్ అంతా వాటర్లో మళ్ళీ కరిగిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. సో ఆ సింపుల్ టెక్నిక్ మనం పాటిస్తే వాటర్ అధికంగా తీసుకోవటం వల్ల మన కిడ్నీస్ ఎప్పటికప్పుడు అవి దాన్ని సెల్ఫ్ క్లీనింగ్ మెథడ్లోకి వెళ్ళిపోయి మనకు రాయి రాకుండా జాగ్రత్త ఉంటుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.